హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం: ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్కి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు వేసుకొని 3 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోనికి 1/2 కప్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ పౌడర్, రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మన ఆనియన్లో వేసాం కదా, చూసుకొని వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని, కానీ మర్చిపోయానండి, అందుకే మళ్ళీ తర్వాత వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకు, టమాటా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే వేసుకుంటే అడుగంటిపోతుందని వేసుకోలేదండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా కలిపెట్టుకున్న మసాలాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ముక్కల కంటే క్యారెట్, టమాటాకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరి ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో టమాటా, క్యారెట్, బీన్స్. ఇలా ఉడికించిన తర్వాత ఇందులోనికి 1/2 అవర్ సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంటే బాగా అయితే కలపకూడదు, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. కలుపుకోకుంటే బిర్యానీ రైస్ అనేది, కర్రీ అనేది అన్నీ ఉంటుంది. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో ఉన్న ఆవిరంతా తీసివేసి పైన కొద్దిగా ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై ఆనియన్ వేసుకొని మూత అయితే పెట్టకూడదండి, ఇట్లా లైట్గా పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారవుతుంది. ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.